నందమూరి బాలకృష్ణ మీడియా ముందు మాట్లాడితే సంచలనం. ఆయన ఏం మాట్లాడినా నో ఫిల్టర్ అన్నట్లుగా ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడాలి, ఎవరు ఏమనుకుంటారో, ఎవరైనా ఏమైనా ఫీల్ అవుతారో అని బాలయ్య అస్సలు ఆలోచించరు. మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం ఆయనకు అలవాటు. అదే తాజాగా మరోసారి అదే చేశారు. మరోసారి వారసుల గురించి, ఎన్టీఆర్ వారసత్వం గురించి మీడియా అడిగిన ప్రశ్నకి క్షణం ఆలోచించకుండా బాలయ్య చెప్పిన సమాధానం కొందరికి మింగుడు పడకున్నా చాలా మంది మాత్రం బాలయ్య అంటే ఇది అన్నట్లుగా కామెంట్స్ అయితే చేస్తున్నారు. అబుదాబి వేదికగా జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో బాలయ్యకు గోల్డెన్ లెగసీ అవార్డు దక్కింది. ఆ అవార్డును అందుకునేందుకు గాను అక్కడికి వెళ్లిన బాలకృష్ణ స్టేజ్ పై సందడి చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లు కలిసి స్టేజ్ ను షేర్ చేసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవార్డు వేడుక సందర్భంగా రెడ్ కార్పెట్ పై బాలకృష్ణ మాట్లాడుతూ గోల్డెన్ లెగసీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మరో 25 సంవత్సరాల పాటు హీరోగానే సినిమాలు చేస్తానంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మోక్షజ్ఞకి సైతం పోటీగా నేను సినిమాలు చేస్తానన్నట్లుగా బాలయ్య అయితే పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు వారసులు బాలకృష్ణ. మరి బాలకృష్ణ వారసులు ఎవరు అంటే ఏం చెప్తారంటూ మీడియా ప్రశ్నించిన సమయంలో ఆయన నుంచి వచ్చిన సమాధానం అందరి దృష్టిని అయితే ఆకర్షిస్తుంది. నా కొడుకు, నా మనవడు మాత్రమే నా వారసులు అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలైతే చేశారు. ఈ వ్యాఖ్యలను పలువురు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ను బాలయ్య నందమూరి ఫ్యామిలీ వారసుడు కాదు అన్నట్లుగా ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశారంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం ఈ విషయంలో అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ ఏం మాట్లాడినా సంచలనం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మళ్ళీ అదే జరిగింది. వారసుల విషయంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నందమూరి ఫ్యామిలీలో గ్యాప్ ను ఈ సమయంలో కొందరు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రకటన వచ్చిన సమయంలో స్వయంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా తమ్ముడికి స్వాగతం పలికిన విషయం తెలిసిందే. కనుక నందమూరి ఫ్యామిలీ మధ్య మీడియాలో జరుగుతున్నట్లుగా ఎలాంటి విభేదాలైతే లేవు అనేది నందమూరి ఫ్యాన్స్ ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు.